నమస్తే వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. అనంతపురం నగరపాలక సంస్థలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో నగర ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్సీపీ నాయకుడు చింతకుంట మధు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థకు ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఉన్నప్పటికీ కనీసం ఒక్కసారి కూడా మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి సమీక్ష నిర్వహించలేదని ఆరోపించారు. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలకు జవాబుదారీతనం లేకుండా పోయిందని, దీంతో సమస్యలు మరింత పెరిగిపోయాయని అన్నారు. వేసవి కాలం తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యపై ఎలాంటి ప్రణాళిక కనిపించడం లేదన్నారు. ప్రజలకు సరైన నీటి సరఫరా అందడం లేదని విమర్శించారు. పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని ఆరోపించారు. చెత్త మరింత పేరుకుపోయి కాలువలు పూడికిపోయినాయని, మరికి నీరు రహదారులపైకి పొంగి పొర్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 50 డివిజన్లలో పారిశుద్ధ్యం గురించి ప్రజల యొక్క చీత్కారాలు అంత ఇంత లేవు. ఎందుకంటే నగరపాలక సంస్థ పాలన అయిపోయిన తర్వాత, ప్రత్యేక అధికార పాలన పెట్టిన తర్వాత అధికారుల్లో చురుకుదనం వస్తుంది అనుకున్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు దీనికి బాధ్యత వహిస్తూ స్థానిక ఎమ్మెల్యే నేను అది చేస్తా ఇది చేస్తా అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. కాబట్టి ఏమో సిబ్బంది కదిలిరంత ఏమన్నా పారిశుద్ధ్యం మెరుగుపడుతుందేమో అనుకున్నాం. కానీ ఈరోజు 50 డివిజన్లో ఏ డివిజన్లో చూసినా కూడా ఎక్కడ చెత్త అక్కడ ఉంది, ఎక్కడ కాలువలు అక్కడ నిండి రోడ్ల మీద పారే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా సగం పనులు చేయడము వెళ్ళిపోవడం, ఆ కాంట్రాక్టర్ కూడా పూర్తి బినామీలని చెప్పి సందర్భంగా చాలామంది తెలియజేస్తున్నారు. 20 మంది బోగస్ కాంట్రాక్టర్ ఉన్నారు మున్సిపల్ కార్పొరేషన్లో అని. అధికారులు ఏం చేస్తున్నారు, కలెక్టర్ ఏం చేస్తారు, స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో బైఫర్కేషన్ చెప్పేసి 62 డివిజన్లుగా 12 డివిజన్లు పెరిగి 62 డివిజన్లు చేయాలని చూస్తున్నారు. కానీ దానికి సంబంధించిన నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్లో ఒక అధికారి మాత్రమే ఉన్నాడు. ఒక అధికారి మాత్రమే ఈ బైఫర్కేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఊరికే అక్కడ కూర్చొని డోర్ నెంబర్లు చూసుకొని బైఫర్కేషన్ చేస్తే సరిపోదు. కాబట్టి దీని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి కలెక్టర్ గారు. అదేవిధంగా నీటి సమస్య చూసుకోవాలి. ఈ నీటి సమస్య చూస్తే ఏ డివిజన్లో ప్రతి డివిజన్లోనూ వారానికి ఒకసారి 2 రోజులు ఖచ్చితంగా నీళ్ళు రాకుండా పోతున్నాయి. ఏపీఎండిపితో ప్రత్యేక ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసినప్పటికీ వాటిని పూర్తిగా ఉపయోగించుకునే దాంట్లో అధికారులు విఫలమయ్యారు. అధికారులు కానీ అదేవిధంగా 74 మంది సచివాలయాలు, 74 మంది సెక్రటరీలు ఉన్నారు పారిశుద్ధ్యానికి సంబంధించి, 4 శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఎంహెచ్ఓ ఉన్నారు ఇన్ఛార్జ్గా, అదేవిధంగా కమిషనర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ అర్లీ మార్నింగ్ తిరిగి చేసే పారిశుద్ధ్యం ఎందుకు మెరగబడదు? డంపింగ్ యార్డ్ అంటారు, డంపింగ్ యార్డ్ మారుస్తామంటారు, అది మారుస్తామంటారు. ఒకే ప్రగల్భాలు తప్పితే నగరపాలక సంస్థ చేసింది ఏమీ లేదు. ఇక ముందైనా కలెక్టర్ గారు వీటి మీద స్పందించి ప్రజల కోసం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడిన సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఊకే మాటలు కాదు, చేతులు చేయించి ప్రజల యొక్క మనల్ని పొందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నగరపాలక సంస్థ మొత్తం పీజీఆర్ఎస్ పెడతారు ప్రతి సోమవారం. పీజీఆర్ఎస్ పెట్టడం, ఆ పేపర్ చించేది పక్క పడేయడం. ఒక్క పీజీఆర్ఎస్ ఒక సమస్యను తీర్చారా ఇక మధ్యకాలంలో? వారం లక్ష్మీనగర్లో ఒక కాలువకు సంబంధించి 10 పీజీఆర్ఎస్ సమస్య పెడితే ఇంతవరకు సమస్య పరిష్కారం లేదు. ఈ పీజీఆర్ఎస్ ఇంకెందుకు పెట్టాలి? గ్రీవెన్స్ ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏముంది? కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు ఒకటి తెలియజేస్తున్నాం, పీజీఆర్ఎస్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలా, లేదంటే ఆ గ్రీవెన్స్ మూసేయండి. ఆ పీజీఆర్ఎస్ పెట్టి ప్రయోజనం ఏమిటి? ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుంది? ఏమన్నా ఒక సమస్య కూడా పరిష్కరించాలా, మెసేజ్లో పరిష్కరించినామని చెప్పి మెసేజ్ రావడం, వాళ్ళు ప్రజలు స్టాన్ అవుతున్నారు. రావడము, అమ్మా మీరు సమస్య చెప్పారు కదా రానండి ఫోటో తీసుకోవడము, ఇంకా మళ్ళీ వెంటనే ఇంటికి పోతేనే వెంటనే మెసేజ్ మీ సమస్య పరిష్కరించమైంది. గ్రీవెన్స్ ఎందుకు పెట్టారు తప్పుడు? కాబట్టి కమిషనర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ వీటిపైన ప్రజల యొక్క సమస్యల మీద స్పందించి ముందు వచ్చే విషయాల్లో వాటి సమస్య పరిష్కరించాలా, లేదంటే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా నగరపాలక సంస్థ ముందు ధర్నా చేయడానికి సిద్ధమైతే అనిపిస్తుంది తెలియజేస్తున్నాం.